తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం ఖరారు చేసిన అభ్యర్థుల జాబితాను పార్టీ అధికారికంగా విడుదల చేసింది. మరోవైపు విపక్ష బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రేస్లో దాసోజు శ్రవణ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు నామినేషన్ను దాఖలు చేయనున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. ఈ అంశంపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ముగ్గురు పేర్లను ఖరారు చేసింది. చిన్ని నటి విజయశాంతి, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, అలాగే మిర్యాలగూడకు చెందినటువంటి శంకర్ నాయక్ డిసిసి ప్రెసిడెంట్ గా పనిచేశారు. సో వీరు ముగ్గురికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి కిందటే ఆ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రేపు ఉదయం వీరంతా రేపు అసెంబ్లీలో తమ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో వీరి ఎన్నిక కూడా లాంఛనం కాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యాబలం ఉండడంతో వీరందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే పొత్తులో భాగంగా సిపిఐకి గతంలో ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆ వాగ్దానాన్ని నిలుపుకుంటూ ఒక సీటు సిపిఐకి కేటాయించింది. సో ఆ సిపిఐ నుంచి చాడా వెంకటరెడ్డికి సీటు ఖరారు చేయబోతున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తికి చాడా వెంకటరెడ్డికి టికెట్, ఎమ్మెల్సీ టికెట్ వస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి బీసీ వర్గం నుంచి విజయశాంతి, అలాగే ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్ కు, ఎస్టీ వర్గం నుంచి శంకర్ నాయక్, సో అన్ని వర్గాలకు సమానమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ కసరత్తు పూర్తి చేసింది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు రేపు, కాంగ్రెస్ పార్టీ సిపిఐ నుంచి 4 అభ్యర్థులు రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. రేపే చివరి తేదీ నామినేషన్ దాఖలు కాబట్టి ఈ రోజు రాత్రి దీనికి సంబంధించినటువంటి జాబితా పూర్తిగా ఖరారైపోయింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.